వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో జగన్ నమ్మిన బంటు సునీల్ రెడ్డి వాటాల లెక్కలు తీస్తోంది సిట్. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో చేపట్టిన మెరుపు సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని అనుమానిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు జగన్ సన్నిహితుడు, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సహనిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న 10 కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మద్యం మాటున కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారనే అనుమానంతో హైదరాబాద్, విశాఖపట్నాల్లో 5 చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో స్నేహ హౌస్, రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్, కమలాపురి కాలనీల చిరునామా పేర్లతో ఉన్న కంపెనీల్లో సోదాలు చేశారు. విశాఖ బీచ్ రోడ్డుకు సమీపంలోని ఆకాశం అపార్ట్మెంట్లో సునీల్ రెడ్డికి చెందిన వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్స్ అనే సంస్థల కంప్యూటర్లలో డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణుణ్ణి రప్పించారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు సృష్టించిన చరిత్ర సునీల్ రెడ్డికుంది. తాజాగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సునీల్ రెడ్డి గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పీ, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వయోలేటా ఫర్నిచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2020, 2021, 2022లో ఏర్పాటైనవే. సునీల్ రెడ్డి ఆయా కంపెనీల్లో 2-3 ఏళ్లు డైరెక్టర్గా కొనసాగి వైకాపా అధికారంలో ఉండగానే వైదొలిగారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న సిట్ అసలు ఆ సంస్థలు ఎందుకు పెట్టారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైకాపా హయాంలో ఎంత లావాదేవీలు జరిపారు, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ములు ఎక్కడ్నుంచొచ్చాయనే వివరాల్ని సిట్ సేకరించింది. వారి ఆదాయ పన్ను వివరాలు తీసుకుంది. ఆ కంపెనీల నుంచి డైరెక్టర్గా సునీల్ ఎందుకు వైదొలిగారనే కోణంలోనూ వివరాలు సేకరించింది. సునీల్ రెడ్డి 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఈ సొమ్ము సునీల్ రెడ్డికి ఎక్కడ్నుంచొచ్చింది, హవాలా ద్వారా తరలించారా, దాని మూలం ఎక్కడనే కోణంలో కొన్ని వివరాలు రాబట్టింది. గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెద్ద ఎత్తున అనుమానాస్పద అక్రమ లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. వీటిపై మరింత లోతుగా వివరాలు సేకరించనుంది.